హరిహర సీతారామచంద్ర స్వామి దేవాలయం ఆదిలాబాద్. ఈ యొక్క ఆలయం దాదాపుగా 800 సంవత్సరాల కింది యొక్క దేవాలయం ఇది ఇప్పుడిప్పుడే మళ్ళా పునః జీర్ణోద్ధరణ జరుగుతున్నది. ఈ యొక్క ఆలయం యొక్క బ్రహ్మోత్సవాలు నవాన్నికమైనటువంటి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతలేవు. ఖాళీ ఒక శ్రీరామనవమి మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆలయానికి ఈ యొక్క ప్రస్తుతానికి ఈ యొక్క ఆలయం ఎండోమెంట్ సంస్థ ధూపదీపం కింద ఉన్నది. దీన్ని అభివృద్ధి చేయడానికి కోసమని చెప్పని ఏదైనా దాతలు ఎవరైనా సరే దీన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎనిమిది 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఉంది. ఎవరికని తెలుసా? ఆదిలాబాద్ అని పిలువబడే ఈ గ్రామంలో ఉన్న ఈ ఆలయం ప్రధాన మూర్తి రామచంద్రమూర్తి, సీతారామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా ఉన్నారు. ఇక్కడ పక్కనే శివుడు కూడా ఉన్నాడు. అంటే ఈ ఆలయాన్ని పూర్తిగా హరిహర ఆలయం అని పిలుస్తారు.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు తెలుసు కదా రామేశ్వరం వెళ్తాం, అలాంటి రామేశ్వరానికి వెళ్ళే బదులు అలాంటి రామేశ్వరం ఇక్కడ కూడా ఉంది. అంటే దీన్ని రామేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఈ పరిస్థితిలో ఉంది. కొన్ని లక్షల గొంతులు, కొన్ని లక్షల ప్రక్రియలు జరిగిన ఇలాంటి ఆలయాలు ఎంత పవర్తో నిండి ఉంటాయి, ఎంత పవిత్రతో నిండి ఉంటాయి, ఎంత ఎనర్జీ ఉంటుంది అర్థం చేసుకోండి. ఇలాంటి ఆలయాల్ని మనం నిర్మించలేం. ఈరోజు మనం నిర్మించిన ఆలయం వీళ్ళు చేసినట్టు కొన్ని లక్షల గొంతులు, కొన్ని లక్షల మంది పురోహితులు, కొన్ని లక్షల క్రియలు చేస్తూ, మంత్రోచ్చారణలు, అర్చనలు ఇవన్నీ చేస్తూ ఆ వైబ్రేషన్తో నిండిన, ఆ పాజిటివ్ వైబ్రేషన్తో నిండిన ఇలాంటి ఆలయాలు ఇప్పుడు రెడీ కావాలంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో చేయడం కష్టమే. అది మనం ఇప్పుడు పరిస్థితుల్లో కట్టిన ఆలయాలు కొన్ని వందల ఏళ్ళు మనడం కూడా కష్టమే. అందుకని ఇలాంటి ఆలయాలని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఇలాంటి పురాతన ప్రాశస్త్యం కలిగిన ఆలయాలకు వెళ్ళి ఆ ఆలయ దర్శనం చేసుకోండి. ఆ ఆలయాలు ఉన్న పూజారులని, ఆ ఆలయ స్థల విశేషం తెలుసుకోండి. వారి ద్వారా ఆ ఆలయానికి ఏమైనా ఉడతా భక్తిగా మీరు చేయగలిగిన సహాయం చేయండి. మన పూర్వీకులు మన క్షేమం కోసం, మన ముందు తరాలు వాళ్ళు ఏదో బాగుపడతారని ఆ ఆలోచనతో స్థాపించిన ఇలాంటి ఆలయాలని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాంటి రక్షణలో, ఈ ధర్మ పరిరక్షణలో మీరు ఒక భాగం అవ్వండి. పిల్లలని పిక్నిక్ అని అటని ఇటని తిప్పుతారు కదా, ఆ పిక్నిక్లు అలాంటివేవో ఇలాంటి పురాతన ఆలయాలు ఇలాంటివి చూపించి మన పూర్వీకులని వాళ్ళకి పరిచయం చేయండి. మన పూర్వీకుల ఆశయాల్ని వాళ్ళందరికీ అందించేసి మన పూర్వీకుల ఆశలని సద్వినియోగపరచండి. శ్రీమాత్రే నమః. Thank you.